స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ఆత్మస్వరూపుడా, నీకు వందనాలు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు చీకేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. స్తోత్రం ప్రభా. నాయనా, మీరు మాలో ఉన్నారు, నాతో మా అందరితో ఉన్నారు ప్రభా. ఇప్పటి వరకు నా సిస్టర్లు, సహోదరులు, బ్రదర్స్ అందరూ పాడిన పాటల్లో మీరున్నారు తండ్రి. నాయన చేసిన ప్రార్థనలో ఉన్నారు ప్రభా. ఇదిగో నాయన, మీరు వాక్య ధ్యానంలోకి వెళ్ళుచుండగా ప్రభా, అయ్యా నువ్వు చెప్తున్నావు కదా, ప్రతి మనిషి కూడా ప్రభా రొట్టె వల్ల కాదు బ్రతుకుట, నా నోటి వెంట వచ్చిన మాట వల్ల అన్నావు ప్రభా. ఇదిగో తండ్రి, నాయన వాక్యం చెప్తున్నా ఆత్మీయ తండ్రిని ఎత్తి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. అయా వాక్యం అనేది తండ్రి నాయన అలా ఉంటే కాదు కానీ ప్రభా, అది విరిచి మాకు వడ్డించుండగా ప్రభా, అది దీవెనకరంగా మాకు ఎంతగానో తండ్రి ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. విని వదిలేకుండా ప్రభా, వినే మనస్సును, గ్రహించే హృదయాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. ఏకాత్మను, ఏక మనసును, తలంపును మీరు దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఆత్మీయ తండ్రి గారు వాక్యం చెప్పుచుండగా మీ నోటికి బోరై వాడుకోండి ప్రభా. వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. అయ్యా ఇప్పుడు జూమ్కి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు పేరుని మీరు దీవించి ఆస్వాదించండి. అయా వాక్యం చెప్తున్న వారికి నీ ఆత్మాభిషేకంతో నింపండి ప్రభా. వింటున్న మాకు కూడా నీ ఆత్మాభిషేకంతో నింపి ప్రభా. అయా తండ్రి నాయన ప్రతి ఒక్క పాయింట్ కూడా ప్రభా మీ అబ్జర్వేషన్ చేసుకుంటూ ప్రభా, ప్రతి ఒక్కటి తండ్రి ఏది కూడా తండ్రి నాయన దాటిపోకుండా మా జీవితాలకి సార్థకతం చేసుకుంటూ సహాయం చేయండి. మేము ఇలా వదిలేకుండా ఇంకొకరికి చెప్పే జ్ఞానం మాకు దయచేయమని ప్రభా. ఇదిగో తండ్రి నాయన వాక్యంలోకి వెళ్ళుచుండగా నీ కృపా క్షమ అందరికీ తోడేయించమని, సకల ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి పాస్టర్ చైతన్య గారు మనకు సిద్ధంగా ఉన్నారండి. పాస్టర్ చైతన్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. పాస్టర్ అయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ చైతన్య గారు మరియు వారి ప్రియ సతీమణి గారు జానెట్ గారు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చ్ పరిచర్య స్థిరపడటకు పాటుపడిన సేవకులండి. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తా ఉంది. చైతన్య గారు మరియు జానెట్ గారులకు హోసియా మరియు సలోమి అనే ఇద్దరు సంతానం కలరు. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేట్ మరియు లైఫ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించినారు. చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందినటువంటి సేవకులండి. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీంలో సహ ఉపదేశకులండి. గమనించండి, అయ్యగారిని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఉదయకాలం మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో సమయం గడపడానికి దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన కృప మన జీవితంలో ఎంతో స్పష్టంగా ఉంది. మనం పుట్టిన దినం నుంచి ఈ దినం వరకు కూడా ప్రతి దినం, ప్రతి క్షణం కేవలం ఆయన కృప వల్ల మాత్రమే మనం ఈ విధంగా ఉండగలం.
మనం మన జీవితంలో కలిగిన ప్రతి ఈవి కేవలం ఆయన కృప వల్ల మాత్రమే మనం పొందుకోగలిగాం. అటువంటి కృపను, ప్రేమను మన పట్ల చూపుతున్న మన దేవుని బట్టి ఆయనకి ఎన్నో వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లించాల్సిన అవసరం ఉంది మనకు. కనుక ఇలాంటి అవకాశం దేవుడు మనకు ప్రతిదినం ఇస్తూ ప్రార్థన చేయటానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో గడిపి ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిస్తున్న ఇంత చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను రాసిన సువార్తలో నుంచి 5వ అధ్యాయంలో నుంచి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం మనం ధ్యానించాల్సిన వాక్యం యోహాను సువార్త 5వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి వచనం నుంచి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం వద్ద హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగ్గా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. మనం సువార్తలు చదువుతున్నప్పుడు ప్రతి సువార్తికుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో రాశాడు అన్న విషయం మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది, అర్థమవుతుంది. ప్రతి సువార్తికుడు తను రాసిన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏ ప్రజలకైతే తను రాస్తున్నాడో, ఏ శ్రోతలకైతే తను ఈ సువార్తను వినిపిస్తున్నాడో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమైన విధానంలో సువార్తలు రాసినట్టుగా మనకు తెలుసు. మత్తయి యూదులకు రాస్తున్నాడు గనక యేసు ప్రభు వారిని మెస్సీగా, యూదుల రాజుగా పరిచయం చేస్తూ వచ్చాడు. మార్కు రోమీయుల్ని ఉద్దేశంలో పెట్టుకొని రాశాడు గనక దేవుడు యేసు ప్రభు వారు దేవుడై ఉండి కూడా మనిషి కుమారుడిగా తన మహిమను వదులుకొని భూలోకానికి ఒక సేవకునిగా వచ్చిన మనిషి కుమారునిగా, తగ్గింపు కలిగిన దేవునిగా చిత్రీకరిస్తూ వస్తే, లూకా యేసు ప్రభు వారు కేవలం యూదులకి, రోమీయులకు మాత్రమే కాదు కానీ ప్రతి మానవుని రక్షకుడుగా, లోకరక్షకుడిగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో యేసు ప్రభు వారిని లోకరక్షకుడిగా పరిచయం చేస్తూ తన సువార్తను రాశాడు. అయితే యోహాను సంఘంలో యేసు ప్రభు వారి గురించిన తప్పుడు అవగాహనను తొలగించాలన్న ఉద్దేశంతో ఆ యేసు సువార్తను ప్రత్యేకంగా యేసు ప్రభు వారి దైవత్వాన్ని నిరూపిస్తూ రాసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు వారు నిజమైన దేవుడని, ఆయన కేవలం ఏదో వెలిగింపబడిన మానవుడు కాదు, గురువు కాదు, ఆయన దేవుడు, ఆది నుండి ఉన్న దేవుడు. ఆయన భూలోకానికి మానవ రూపంలో మనిషిని రూపంలో మానవతారిగా భూలోకానికి వచ్చాడు అన్న విషయాన్ని, ఆయన దైవత్వాన్ని నిరూపిస్తూ ఈ సువార్తను రాసుకుంటూ వచ్చాడు. అందుకనే యోహాను రాసిన సువార్తకిను మిగతా 3 సువార్తలకి మనం వ్యత్యాసం చాలా క్విక్గా కనిపెట్టగలం. మనం యోహాను సువార్తలో
యోహాను రాసిన పద్ధతికి, యోహాను ఆ, ఆ, రాసిన యేసు ప్రభు వారి ప్రసంగాలను మనం గమనిస్తూ వస్తే మిగతా సువార్తలో కనబడవు మనకి. ఉమ్, అంటే అవి లేవని కాదు, కానీ యోహాను ప్రత్యేకంగా యేసు ప్రభు వారి దైవత్వాన్ని నిరూపించే విషయాలను మాత్రమే పొందీకరించాడు తను సువార్తలో. అందుకనే తను రాసిన ఆ, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలను సూచక్రియలుగా పరిచయం చేసుకుంటూ వచ్చాడు యోహాను. యోహాను రాసిన సూచక్రియల్లో ఒక సూచక్రియ మనం ఇప్పుడు చదివింది, యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదివిన సూచక్రియ. దాన్ని ఆయన సూచక్రియ అని ఎందుకు పరిచయం చేశాడంటే, ఇది యేసు ప్రభువారి దైవత్వాన్ని నిరూపించే ఒక అద్భుతం కనుక. అంటే మిగతా అద్భుతాలు నిరూపించవని కాదు, కానీ ప్రత్యేకంగా ఆయన యొక్క దైవత్వాన్ని పూర్తి రూపంలో చూపించగలిగే సంఘటన ఇది కనుక. ఆయన సమయాన్ని కూడా ఎలా ఆ అధిగమించగలడు అన్న విషయాన్ని నిరూపించే అద్భుతం ఇది. 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధి కలిగిన వాడై కదలలేని స్థితిలో వాడు ఉన్న ఈ వ్యక్తి ఏ విధంగా యేసు ప్రభువు వారు ఒక్క క్షణంలో బాగుపరిచాడో అన్న విషయాన్ని చూపిస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ చూపిస్తూ రాసుకుంటూ వచ్చాడు యోహాన్ ఈ సంఘటన. ఈ సంఘటన చదువుతున్నప్పుడు మనకి చాలా సింపుల్, ఐ మీన్ చాలా క్విక్ గా త్వరగా అర్థం అవ్వగలిగే కొన్ని విషయాలు యేసు ప్రభు వారి విషయంలో కొన్ని విషయాలు మనకి చాలా స్పష్టంగా క్విక్ గా అర్థం అవుతాయి. ఒకటి, ఆయన శ్రద్ధ ఎప్పటి నుంచో బహుకాలం నుంచి వాడు ఆ స్థితిలో పడి ఉన్నాడన్న విషయాన్ని చూసి వాడి పట్ల శ్రద్ధ చూపించిన మెస్సియాగా మనకు కనపడతాడు. దేవునిగా యేసు ప్రభు వారు వాడి పట్ల శ్రద్ధ కలిగిన వాడు అన్న విషయం మనకి ఈ సంఘటన ద్వారా తెలిసిపోతుంది. అంటే మన పరిస్థితి ఎలా ఉందో ఆయన ముందుగానే ఆయన చూసిన వాడు గనక చూస్తున్నాడు. ఆయన కేవలం మనల్ని చూసి వదిలేసేవాడు కాదు అన్న విషయం మనకి సంఘటన ద్వారా అర్థమవుతుంది. ఆయన మన పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు. కేవలం శ్రద్ధ మాత్రమే కాదు, మన పరిస్థితి నుంచి మనల్ని బయటపడవేయగల సమర్థుడు అన్న విషయం కూడా మనకి సంఘటన ద్వారా అర్థమవుతుంది. అతను అన్ని సంవత్సరాల నుంచి, బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడు కదా, అయినా కూడా ఆయన ఆ బహుకాలం నుంచి ఎంతో తీవ్రతరంగా, కఠినంగా ఉన్న సమస్య నుంచి కూడా ఆ వ్యక్తిని బయటపడేసిన విధానం ఆయన యొక్క సామర్థ్యతను చూపించే విషయం. కనుక మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఇరకాటమైన స్థితిలో ఉన్నా, ఎంతో కాలం నుంచి ఉన్నా, అది ఎంత తీవ్రతరమైన సమస్య అయినా సరే మనల్ని బయటపడవేయగల సమర్థుడు మన దేవుడు అని నిరూపించే సంఘటన ఇది. అంతేకాదు, బయటపై వేయగలడు మాత్రమే కాదు, బయట పడవేయడానికి ఇష్టపడే దేవుడు, సంకల్పించిన దేవుడు అన్న విషయం కూడా ఈ సంఘటన మనకి తెలియజేస్తుంది. నాట్ ఓన్లీ హీ కేర్స్, బట్ హీస్ కేపబుల్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈస్ కమిటెడ్ టు రెస్క్యూ అస్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఆ స్థితి నుంచి వాడిని అలా వదిలేయకుండా, ఆ స్థితి నుంచి వాడిని బయట పడవేయాలని సంకల్పించిన వాడిగా ఉన్నాడు. అందుకే వాడిని బయట స్వస్థపడగొరుచున్నావా అని అడిగినా వాడు దానికి డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా తన సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సరే, వాడికి నమ్మకం లేదని వదిలేయకుండా వాడిని బాగుపరచడానికి సంకల్పించాడు కనుకే నీ పరుపెత్తుకున్నాడు అని వాడితో చెప్పాడు. బాగుపరచాలి అన్న విషయంలో కమిటెడ్ గా ఉన్నాడు దేవుడు, యేసు ప్రభువు ఆ విషయంలో. When I looked at this situation, it's very plain to us. ఈ సంఘటన మనం చూడగానే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. దేవుడు మన సమస్య పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు. శ్రద్ధ మాత్రమే కాదు, ఆ సమస్య నుంచి మనం బయటపడవేయగల సమర్థుడు. ఆయన సమర్థుడు మాత్రమే కాదు, ఆ సమస్య నుంచి మనల్ని బయటపడవేయాలి అని సంకల్పించిన వాడు. కనుక మన విషయాన్ని, మనల్ని మన పరిస్థితుల్లో అలా వదిలేసే దేవుడు కాదు. ఆయన గొప్ప దేవుడు అన్న విషయం ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోగలం.
అయితే ఈ సంఘటన మనం ఉమ్, కొంచెం లోతుగా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ, జీవితానికి సంబంధించినంత వరకు, నాయకత్వానికి సంబంధించినంత వరకు, పరిచర్యకు సంబంధించినంత వరకు, మన జీవిత మనకు కావాల్సిన కొన్ని చాలా ప్రాముఖ్యమైన పాఠాలు ఈ సంఘటన మనకు నేర్పించగలదు. జాగ్రత్తగా గమనిస్తూ వస్తే, చదివితే ఈ సంఘటన యోహాను ఉద్దేశం యేసు ప్రభు వారి దైవత్వాన్ని నిరూపించడమే. ఆ ఈ మ్, మ్, కానీ పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ ద్వారా రాయిస్తున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం కేవలం యేసు ప్రభు వారి దైవత్వాన్ని నిరూపించడమే కాకుండా ఈ సంఘటన ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, మన జీవితాలకు, మన వ్యక్తిగత అభివృద్ధికి, ఆత్మీయ అభివృద్ధికి ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో ఆయనకి తెలుసు గనక ఈ సంఘటనని ఆ ఆ, యోహాన్ని ఉపయోగించుకొని మనకు చేరవేశాడని నా ఉద్దేశం. ఆ, నేను చదువుతూ ఉన్నప్పుడు ఆ, కొన్ని సింపుల్ విషయాలు మన జీవితానికి సంబంధించినంత వరకు నేను గమనించడం ప్రారంభించాను. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ దోస్ లెసన్స్ దట్ ఐ హావ్ లెర్న్డ్. ఆబ్వియస్లీ సంఘటన ఇస్ వెరీ వెరీ క్లియర్ మనకు. యెరూషలేములో రెండు కోనేరులు ఉండేవి. ఆ, అందులో ఒకటి బెతెస్దా. ఈ బెతెస్దాకు 5 మంటపాలు ఉన్నాయని మనం చూసాం, మన సంఘటనలో కనపడుతుంది. అది ఆ, ఒక ఆ, ఆ కోనేరు చుట్టూ ఉన్న ఈ 5 మంటపాల్లో అనేక మంది గుడ్డివారు, కుంటివారు, రోగులు ఊ, గుంపులు గుంపులుగా అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు అన్న విషయం కూడా మనకు 3-4 వచనాలు చదివినప్పుడు క్లియర్ అవుతుంది. అప్పుడప్పుడు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించట కలదు అన్న ఒక నమ్మకం ఆ ప్రజల్లో ఉండేది కనుక నీళ్లు కదిలింపబడినప్పుడు, వారు దేవదూతను డైరెక్ట్ గా చూసి ఉండకపోవచ్చు కానీ నీళ్లు కదిలింపబడినప్పుడు ఏదన్నా ఒక ఆ, ఆనవాలు వారికి కనబడుతుందేమో. ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు ఆ ఎవరైతే మొదట దిగుతారో వాడు బాగుపడతాడు అన్న నమ్మకం అక్కడ ప్రజల్లో ఉండిపోయింది ఎప్పటి నుంచో. మరి ఆ అది ఎంతకాలం నుంచి అలా ఉందో ఆ నమ్మకం మనకు తెలియదు కానీ ప్రజలు ఎప్పటి నుంచో అది నమ్ముంటారు గనక అనేక మంది అక్కడ ఉన్నారు. వీడు ఆ వ్యాధి వచ్చి 38 సంవత్సరాలు అయింది. ఆ అయిందో లేకపోతే 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడో, మొత్తానికి ఆ వీడు ఎప్పటి నుంచో బాధపడుతున్న వ్యక్తి. ఈ వ్యాధి పెట్టుకొని 38 సంవత్సరాల నుంచి వ్యాధి ఉండి ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయిందో మనకు తెలియదు. ఎంతకాలం నుంచి వాడు అక్కడ వెయిట్ చేస్తున్నాడో మనకు తెలియదు. వాడికున్న సిక్నెస్ కూడా మనకు తెలియదు యాక్చువల్గా, ఎందుకంటే వాడి వ్యాధి కలిగిన వాడు అని మాత్రమే రాయబడింది. వాడు కుంటోడో లేకపోతే పక్షవాతం ఉన్నవాడు మనకి తెలియదు. వాడుకున్న వ్యాధి వాడిని కదలనీయకుండా అలా వాడిని ఒక బెడ్ మీద, పరుపు మీద అలా కన్ఫైన్ చేసిందో మనకు తెలియదు. మొత్తానికి అది నడవలేని స్థితిలో ఉన్నాడు, లేచి నిలబడలేని స్థితిలో ఉన్నాడు, తనంతట తాను ఏమి చేసుకోలేని స్థితిలో ఉన్నవాడు, ఎటువంటి సహాయం లేకుండా ఉన్నవాడు అని మనకు అర్థమవుతుంది. అంతవరకు మన క్లారిటీ ఉంది. అంటే ఈస్ గాట్ అ ప్రాబ్లం వేర్ నోబడి ఈస్ దేర్ టు హెల్ప్ హిమ్, నైదర్ కెన్ హీ హెల్ప్ హిమ్సెల్ఫ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. తనకున్న సమస్యలో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నాడు. ఆ సమస్యలో నుంచి తనను బయట పడవేయడానికి సహాయం చేసే వాళ్ళు కూడా లేని స్థితిలో ఉన్నాడు. ఇక అక్కడ పడున్నాడు. ఆ సమస్య ఎంతో కాలం నుంచి అనుభవిస్తూ ఉన్నాడు. ఆ ఈ సమస్య బాగుపడటానికి ఉన్న ఒక అవకాశం దొరికే ఒక అవకాశం కల్పించే స్థలంలో ఆడు పడున్నాడు. కానీ ఆ స్థలంలో ఉండి కూడా ఆ సహాయం పొందలేని స్థితిలో ఉన్నవాడు. ఈ సిచ్యువేషన్ ఒకసారి ఊహించుకోండి. మనలో
చాలా మందివి కొన్ని విషయాల్లో మన జీవితానికి సంబంధించిన కొన్ని పర్టికులర్ సమస్యల విషయంలో ఇలాంటి స్థితిలోనే ఉంటాం మనం. ఇట్ కుడ్ బి a financial situation, it could be a sickness, it could be a ministerial issue. అది ఆ, అది ఆ సమస్య ఎలాంటిదో ఆ, నేను వివరించకుండానే మనకు అర్థమవుతుంటుందని నా ఉద్దేశం. వింటున్న వ్యక్తి ఐడెంటిఫై చేసుకోగలిగితే మనం ఏదన్నా అలాంటి సమస్య ఒకటి అది చాలా తీవ్రమైంది, మనల్ని బాధించేది, ఆ కానీ సహాయం లేని స్థితి అది. అది మనల్ని ఒక రకమైన నిరుత్సాహ స్థితిలో ఉంచేసే పరిస్థితి ఆ సమస్య. వీళ్ళలాగే ఎప్పుడైనా సరే ఇందులోంచి బయటపడతామేమో, ఇదిగో ఈ సమస్య నుంచి బయటపడటానికి ఇది మనకున్న ఒక అవకాశం అని ఆ కోనేరు లాంటి స్థలంలో కూర్చొని వెయిట్ చేస్తా ఉండుంటాం మనం. ఎప్పటికైనా ఏదన్నా అవకాశం దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో. అలానే ఉన్నాడు అక్కడ. ఈ ఈ ఈ ఈ ఈ సిచ్యువేషన్ ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ వాట్ జీసస్ వాస్ ట్రైంగ్ టు డూ విత్ దిస్ మ్యాన్. అసలు యేసుప్రభు వారు ఈ వ్యక్తితో అలాంటి ప్రశ్న ఎందుకు వేశాడు అన్న దగ్గర ప్రారంభమైంది నా ఆలోచన. అసలు ఈ సంఘటన గురించి, వాడు 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి కలిగి ఉన్నాడు, లేదా 30 సంవత్సరాల నుంచి అక్కడ పడున్నాడు, వాట్ ఎవర్, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. ఈజ్ గాట్ అ ప్రాబ్లం. వీడికి ఒక సమస్య ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది అన్న విషయం యేసుప్రభు వారికి తెలుసు. మనం చదువుతాం చాలా క్లియర్ గా, యోహాన్ రాశాడు దాన్ని. వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి వాడి దగ్గరికి వచ్చాడు యేసుప్రభు వారు. వచ్చి ఆ ప్రశ్న వేశాడు, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగాడు. అసలు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. కానీ వాడిని ఆ ప్రశ్న అడిగాడు అన్న విషయంలో నుంచే అసలు నేను ఈ దినం యూనో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠాలను నేర్చుకున్నాను నేను ఆ ప్రశ్న గురించి ఆలోచించడం ప్రారంభించినప్పటి నుంచి. మొదటి విషయం, నాకు తటస్థించిన, పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో వెలిగించిన మొదటి విషయం, మన ఊహలు, మన నమ్మకాలు, యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే మన అపనమ్మకాలు ఎలా మన జీవితాన్ని కట్టిపడేస్తాయో, ఉన్న స్థితిలోనే కట్టిపడేస్తాయో అన్నదానికి సూచన ఈ సంఘటన. When we live our lives depending on superstitious assumptions, we are always stuck in the same place that we are in. మన ఊహలతో, అపనమ్మకాలతో మన జీవితంలో చాలా విషయాల్లో పరిష్కారం లేని స్థితిలో మనం ఉండిపోతాం. మన ఊహలు, అపనమ్మకాలు మనల్ని కట్టిపడేస్తాయి అనేది నా ఉద్దేశం. వాడు యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్నకు వాడు చెప్పిన సమాధానం నేను చెప్పిన పాయింట్కి క్లారిటీ తీసుకొస్తుంది. చూడండి, వాడు ఏమన్నాడు? యేసు ప్రభు వారేమో వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి వాడి దగ్గరికి వచ్చి సింపుల్, డైరెక్ట్ గా, సూటిగా ఒక ప్రశ్న అడిగాడు, స్వస్థపడగొరుచున్నావా అని అడిగాడు. తెలీదా యేసు ప్రభు వారికి వాడు స్వస్థపడగొరుచున్నాడా లేదా అన్న విషయం? వాడు స్వస్థపడటానికే కదా అక్కడ ఉంది ఇంతకీ. ఆ పాయింట్ దగ్గరికి మళ్ళీ వద్దాం. కానీ యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్నకి వాడి దగ్గర నుంచి రావాల్సిన సమాధానం అవునయ్యా అనే సమాధానం రావాలి. లెక్క ప్రకారం స్వస్థపడటానికే ఉన్నాను నేను ఇక్కడ అని అడగాలి. కానీ వాడు చెప్పిన సమాధానం అసలు మన జీవితాల్లో కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం ఏంటో చూపించే విషయం. వాడేమంటున్నాడు? అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చిన. యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్నకి వాడిచ్చిన సమాధానానికి పొద్దుకి లేదు. చూస్తారా మీరు? నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఆన్సర్ షుడ్ హావ్ బీన్ ఎస్, ఐ వాంట్ టు బి హీల్డ్. దట్ షుడ్ హావ్ బీన్ ది ఆన్సర్. కానీ వాడు ఇచ్చిన సమాధానం, నేను నీళ్ళలో దిగడానికి నాకు సహాయం చేయడానికి ఎవడు లేడు అన్నాడు.
పోనీ నా అంతటి నేనే పోతాము అంటే నాకంటే ముందు ఇంకోటి వెళ్ళిపోతున్నాడు అంటాడు. కాబట్టి నేను బాగుపడే అవకాశం లేదు అంటాడు. వాడే కన్క్లూజన్ ఇస్తున్నాడు. మీకు అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అసలు మనం మన సమస్యను చూసే విధానాన్ని ఎలా చాలా క్లియర్ గా వాడిని చూస్తే మనకు అర్థమవుతుంది. వాడి సమస్యను చూస్తున్నాడు. చూసి ఏమన్నాడంటే నాకు ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం లేదు అని డిక్లేర్ చేస్తున్నాడు ఆడు. దేవుడు వచ్చి డైరెక్ట్ గా అడుగుతున్నా కూడా నువ్వు బాగుపడతావా అని అడుగుతుంటే నేను బాగుపడలేను అని చెప్తున్నాడు ఆడు. ఈ సమస్యల నుంచి బయటపడడం అసాధ్యం. సమస్య నుంచి బయటపడతావా అని అడుగుతుంటే ఈ సమస్య నుంచి బయటపడడం అసాధ్యం అంటున్నాడు. ఆ సమస్య తీవ్రత అలాంటిదిలేండి, కాదంటలేదు నేను. కానీ వాడి అజంప్షన్ చూసారా? వాడిని అసలు తన ముందు దేవుడు ఉన్నాడు అన్న విషయం, తనను బాగుపరచగలిగిన వ్యక్తి తన ముందుండి తనను ప్రశ్నిస్తాడన్న విషయాన్ని చూడకుండా వాడి కన్నులను మూసివేసింది వాడి ఊహ, వాడి నమ్మకం, అపనమ్మకం. అది అపనమ్మకమో మంచి నమ్మకం నాకు తెలియదు. ఆ కోనేటిలో నిజంగానే దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తున్నాడో లేదో నాకు తెలియదు. ఆ ఒకవేళ అది నిజమే అయినా కూడా వాడి ఉద్దేశంలో నేను బాగుపడటానికి ఒకటే దారుంది. అదేంటంటే నేను నీళ్ళల్లో దిగితే నేను బాగుపడతా. నీళ్ళల్లోకి ఎప్పుడు దేవదూత నీళ్లు కదిలిచ్చినప్పుడు నీళ్ళల్లోకి మొదట దిగగలిగితే అప్పుడు నేను బాగుపడతాను. ఇదే నాకు దారి, నా సమస్యలోంచి నేను బయటపడడానికి ఇది ఒక్కటే దారి అని వాడు ఫిక్స్ అయ్యాడు. కనుక వాడికి ఇదే ఆలోచిస్తున్నాడు. వాడు ఇంతకు మించి ఎక్కువ ఆలోచించట్లేదు. వాడి అజంప్షన్ అదనమాట. పెన్సిల్వేనియా అనే ఒక స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఒక స్టేట్ లో స్టేట్ లో ఉన్న స్కూల్ డిస్ట్రిక్ట్ అమెరికాలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బాగుపరచడానికి. అదేంటంటే ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న స్కూల్స్ అన్నిట్లో నుంచి ఒక పర్టికులర్ స్కూల్లో అసలు స్టూడెంట్స్ డెవలప్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడుతుంటే ఈ అసలు సిస్టమ్ ని ఎలా మారిస్తే, ఏం చేస్తే సిస్టమ్ లో స్కూల్ సిస్టమ్ అంతా బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఏం చేశారంటే స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న టీచర్స్ అందరిలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఒక చోటకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈ సంవత్సరం పర్టికులర్ ఈ స్కూల్ ఇయర్ లో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము. మీకు ఒక స్టూడెంట్ బాడీని మీ చేతికి అప్పగిస్తాం. ఆ స్టూడెంట్ ఒక పర్టికులర్ క్లాస్ స్టూడెంట్స్ ని సెక్షన్ ని మేము సెలెక్ట్ చేసుకున్నాం వివిధ డిస్ట్రిక్ట్ లో నుంచి. మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నామో అలాగే వివిధ స్కూల్స్ లో నుంచి ఒక పర్టికులర్ స్టూడెంట్స్ గ్రూప్ ని సెలెక్ట్ చేశాము. ఈ సంవత్సరం అంతా మీరు వారికి టీచ్ చేయాలి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఉన్న స్టూడెంట్స్ అందరిలోకి చాలా బ్రైట్ స్టూడెంట్స్, బాగా చదివే స్టూడెంట్స్. కనుక మా ఉద్దేశంలో ఇక్కడ ఉన్న టీచర్స్ అందరిలో, ఈ స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న టీచర్స్ అందరిలో మీరు బెస్ట్ టీచర్స్ కనుక మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఈ బెస్ట్ స్టూడెంట్స్ కి టీచింగ్ చేయడానికి మీకు అప్పగిస్తున్నాం బాధ్యత. మీరు టీచ్ చేసినప్పుడు ఈ స్టూడెంట్స్ ఇంకా ఎంత ఇంప్రూవ్ అవుతారో అనేది మేము అసెస్ చేయదలుచుకున్నాము అని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా వారికి పరిచయం చేసి వారిని ఆ సంవత్సరం ఆ పర్టికులర్ గ్రూప్ మాత్రమే టీచ్ చేయమని చెప్పారు. సో ఈ టీచర్స్ అందరూ ఇక ఆ సంవత్సరం అంతా ఆబ్వియస్లీ వాళ్ళు చాలా సంతోషపడి ఉంటారు, చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అయి ఉంటారు. అంటే మా స్కూల్ డిస్ట్రిక్ట్ మొత్తంలో మేము మాత్రమే సెలెక్ట్ అయ్యామంటే మేము ఎంత మంచి టీచర్స్మో అన్న విషయంలో వాళ్ళకి చాలా ఆబ్వియస్లీ ఒక మంచి ప్రైడ్ వచ్చి ఉంటుంది. అంటే గర్వం అని కాదు నా ఉద్దేశం, కానీ ఒక ఆనందం. కనుక వాళ్ళు చాలా ఇంకా ఎక్కువ శ్రద్ధతో కష్టపడి ఆ స్టూడెంట్స్ కి టీచ్ చేయడం ప్రారంభించారు ఆ సంవత్సరం అంతా. ఆ సంవత్సరం అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ టీచర్స్ అందరినీ పిలిపించి కూర్చోబెట్టి ఆ సంవత్సరం వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభించారు స్కూల్ డిస్ట్రిక్ట్ అధికారులు. ఏం చెప్పారంటే ఈ సంవత్సరం మీరు టీచ్ చేసిన స్టూడెంట్స్ నార్మల్ గా వాళ్ళు పర్ఫామ్ చేసే పర్ఫార్మెన్స్ కంటే కూడా 32% ఇంప్రూవ్ అయ్యారు, అంటే బెటర్ అయ్యారు అని చెప్పారు.
32% they were improved in the way they performed in their education. మామూలుగా వచ్చే మార్కుల కంటే కూడా 32% ఎక్కువ వచ్చింది వాళ్ళకి. దాన్ని బట్టి మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తున్నామని వాళ్ళందరినీ అప్రిషియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నిజం చెప్తున్నాం అని చెప్పి ఒక నిజం చెప్పారు. వాస్తవానికి ఈ సంవత్సరం ప్రారంభం మిమ్మల్ని పిలిచి మీకు ఈ టీచింగ్ బాధ్యత అప్పగించేటప్పుడు మీకు చెప్పని ఒక 2 సత్యాలు ఉన్నాయి. మీకు చెప్పని వాస్తవాలు 2 ఉన్నాయి. మొదటి వాస్తవం ఏంటంటే మీకు అప్పగింపబడిన స్టూడెంట్ గ్రూపు వాస్తవానికి స్కూల్ డిస్ట్రిక్ట్ లో అందరికంటే తక్కువ మార్కులు వస్తున్న యువత అని చెప్పారు. వాళ్ళకి చదువు రాలేదు, సరిగ్గా చదువుకోవట్లేదు, వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు షో ఫోకస్ ఆన్ దర్ ఎడ్యుకేషన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. కనుక అందరికంటే బ్యాడ్ గా పర్ఫామ్ చేస్తున్న స్టూడెంట్ గ్రూప్ ని మేము యాక్చువల్ గా వేరు స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న స్కూల్స్ లో నుంచి పిక్ చేసుకొని మీకు అప్పగించాం. కానీ మీకు చెప్పడం మాత్రం వీళ్ళు స్కూల్ డిస్ట్రిక్ట్ లో అందరికంటే బెస్ట్ స్టూడెంట్స్ అని చెప్పామని చెప్పారు. అది మొదటిది. రెండవ వాస్తవం ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న టీచర్స్ లో స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న టీచర్స్ అందరిలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు బెస్ట్ అని కాదు, వాస్తవానికి మిగతా టీచర్స్ కంటే కూడా స్కూల్ డిస్ట్రిక్ట్ లో మీరు యావరేజ్ గా పర్ఫామ్ చేస్తున్న టీచర్స్, బ్యాడ్ టీచర్స్ కాదు కానీ యావరేజ్ గా మీడియోకర్ గా ఏదో మీరు పబ్బం గడుపుకున్నట్టు టీచింగ్ చేసే టీచర్స్ మీరు అని చెప్పారు. ఈ 2 వాస్తవాలు. కానీ మీకు ప్రజెంట్ చేసేటప్పుడు వీళ్ళు బెస్ట్ స్టూడెంట్స్, మీరు బెస్ట్ టీచర్స్ అని మీకు మేము పరిచయం చేసినప్పుడు మీ అజంప్షన్, ఆ ఒప్పుదల మీలో, అరే మేము బెస్ట్ టీచర్స్, బెస్ట్ స్టూడెంట్స్ మాకు ఇవ్వబడ్డారు కనుక బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావాలి అన్న వైపు మిమ్మల్ని ఎలా మరల్చిందో మీకు ఎక్స్పెరిమెంటల్ గా చూపించడానికి ఈ ఎక్స్పెరిమెంట్ చేశాము అని చెప్పారు. నేను దాని గురించి ఆర్టికల్ చదువుతున్నప్పుడు అసలు నాకు మన అజంప్షన్స్ మన జీవితాన్ని, మన జీవితపు గమ్యాన్ని ఎలా డిసైడ్ చేస్తే అర్థమైంది. మనం చేసే పని విషయంలో కానీ, మనం ఎంత శ్రద్ధతో ఏ పని ఎలా చేస్తాము అన్న విషయం వైపు మనకున్న నమ్మకాలు, మనకున్న ఊహలు మనల్ని ఎలా పుష్ చేస్తాయి అన్నది మనకు చాలా స్పష్టమైపోద్ది. అసలు ఈ వ్యక్తిని ఎలా కట్టిపడేసిందో తనకున్న ఊహ, తనకున్న నమ్మకం, ఒక నమ్మకం, అది మూఢనమ్మకమా, అపనమ్మకమా, ఏదో నమ్మకమా, ఏదన్నా వదిలేద్దాం పక్కకి. కానీ ఆ పర్టికులర్ వ్యూ పాయింట్ ఆ వ్యక్తి జీవిత గమ్యాన్ని అక్కడ కట్టిపడేసింది. చూసారా? ఆ స్థలంలో అక్కడే అంతకాలం నుంచి వాడు కదలకుండా ఎందుకున్నాడంటే నా సమస్యకు పరిష్కారం ఇంకొకటి లేదు, ఇదే పరిష్కారం అన్న దానికి కన్ఫర్మ్ అయిపోయాడు గనక. అలా మన జీవితంలో ఎంతమందివి ప్రోగ్రెస్ లేని స్థితిలో ఉండుంటామో కదండి. మనం ముందుకి కదలించబడని స్థితిలో, కదలలేని స్థితిలో అలా ఇరుక్కుపోయి అలా ఉండిపోయామేమో. That's something that we all need to think about. Is there something that is stopping us from moving forward in life without actually seeing the real power of God? అలాంటి రాంగ్ అజంప్షన్ తోనే నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. నయమానుకున్న అజంప్షన్ ఏంటి? నాకున్న చర్మ వ్యాధి పోవాలి అంటే నేను చేయాల్సిందంతా చేశాను. ఇప్పుడు ఎలీషా దగ్గరికి పోతే ఎలీషా ఏదైనా నాకున్న చర్మ వ్యాధిని తీసివేస్తాడు, కుష్ఠరోగాన్ని తీసివేస్తాడు అని అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళాడు. నయమాను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా బయటికి కూడా రాలేదు. గెహాజీతో బయటికి పంపించి వార్త పంపించాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగు అని చెప్పినప్పుడు నయమానుకు చాలా కోపం వచ్చింది. మనకు ఆ సంఘటన బాగా తెలుసు. ఆ సంఘటనలో నయమాను అన్న మాట ఏంటి? కాదు, నేనేదో ఈయన బయటకు వచ్చి ఒక కర్ర తీసుకొని నా చేతి చుట్టూ మంత్రదండం చుట్టినట్టు తిప్పి నన్ను బాగుపరుస్తాడు అనుకున్నాను.
పోయి నీళ్ళలో మునగమంటాడేంటినా? మా ఊర్లో లేవా నదులు? మేము అక్కడ మునగలేమా? అంత దూరం నుంచి ప్రయాణం చేసుకొచ్చి ఇక్కడ యోర్దాన్లో నేను 7 సార్లు మునగాల? మా ఊర్లో యూఫ్రటీస్లు టైగ్రిస్లు లేవా? మా ఊర్లో ఉన్న నదులు ఇంతకంటే గొప్ప నదులు కావా అని అన్నాడు. ఆ మాట నయమాన్ అనే అంటంలో మనం కూడా ఎలా ఆలోచిస్తామో చూపిస్తుంది చూడండి. మ- మ్, అంటే మేము చేయలేమా ఈ పని? నువ్వు చేయాలా? నువ్వు చెప్పాలా ఏంటి నాకు? ఆ, ఆ, ఇలాంటి పరిష్కారం నాకు తెలీదా? నేనేదో ఈయనొచ్చి ఏదో మంత్రదండం చుట్టినట్టు నా శరీరం చుట్టూ అదలా ఏదన్నా ఒక కర్రతో అలా చేతిని ఊపేసి నన్ను నన్ను బాగు చేస్తాడు అనుకుంటే అని అనుకో ఆ ఆ అతనుకున్న ఆ ఊహ అద్భుతాన్ని అనుభవించకుండా ఆల్మోస్ట్ ఆపేసింది. అతనితో ఉన్న దాసుడు గనక ఆయన్ని కన్విన్స్ చేయకపోతే, నయమాన్ నా దినం కన్విన్స్ చేయకపోయినట్టే, కాదయ్యా ఇంతకాలం కష్టపడ్డావు, ఇన్ని చేశావు, ఈ ఒక్కటి చేస్తే నష్టమే ఉంది అని ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని ఈ వ్యక్తి పోయి ఆ యోర్దాన్ నదిలో 7 సార్లు మునగకపోయి ఉండుంటే అసలు తన జీవితంలో అద్భుతాన్ని చూసే అవకాశాన్ని కోల్పోయేవాడు. వాట్ కైండ్ ఆఫ్ assumption is stopping you from experiencing a miracle? Think about it. ఏ ఊహ, ఏ నమ్మకం దేవుని శక్తిని నీ జీవితంలో అనుభవించకుండా ఆపేస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగిన వాడు, మన సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగల సమర్థుడు. ఆ పరిష్కారాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి సంకల్పించిన వాడు దేవుడు. నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రశ్న అడుగుతున్నాడు, బాగుపడదలుచుకున్నావా అని. బాగుపడకుండా మనల్ని ఆపేస్తున్న మనం ఇచ్చే సంజాయిషి ఏంటి? ఏ నమ్మకం మనల్ని ఆయన శక్తిని అనుభవించకుండా ఆపుతుంది? ఈ ఉదయకాలం ఒకసారి దాని విషయంలో దాని గురించి ఆలోచిద్దాం. దాన్ని వదులుకోవడానికి సిద్ధపడదాం. అలా మనం వదులుకోవాలి అంటే మనకు సరైన ఒప్పుదల అవసరం. ఎలా తప్పుడు నమ్మకం మన జీవితాన్ని తప్పుడు దారి వైపు తీసుకువెళ్తుందో, లేకపోతే తప్పుడు ఊహ మనల్ని ఒక స్థితిలోనే కన్ఫైన్ చేస్తుందో, అలా సరి అయిన ఒప్పుదల, నిజమైన ఒప్పుదల, సత్యంపై ఆధారపడి సత్యం మీద కట్టబడిన ఒప్పుదల మన జీవితాల్ని అద్భుతం వైపు మరలుస్తుంది. రైట్ కన్విక్షన్ వుడ్ మేక్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. నా దేవుడు అన్నీ చేయగల, ఏదైనా చేయగల సమర్థుడు. విశ్వాసంతో నేను ముందు అడిగేసినప్పుడు ఏ పరిస్థితిలో నుంచి అయినా సరే, ఏ విధంగానైనా నన్ను బయటపడవేయగల సమర్థుడు అన్న ఒప్పుదల మన జీవితంలో గొప్ప గొప్ప విశ్వాసపు అడుగులు వేయటానికి, అద్భుతమైన అనుభవాలు అనుభవించడానికి దారితీస్తుంది. ఆ నమ్మకం, ఆ ఒప్పుదల, అది సరైన ఒప్పుదల. అలాంటి నమ్మకం ఉన్న వ్యక్తి కనుకే యెహోషువ అంత పెద్ద యుద్ధ రంగంలో, రణరంగంలో 5 రాజులతో యుద్ధం చేస్తూ యుద్ధం మధ్యలో నిలబడి ప్రార్థించగలిగాడు. ఎంత ఒప్పుదల కలిగి ఉండుంటే అతను ఆ ప్రార్థన చేస్తుంటాడు అసలు. నా దేవుడు ఏమైనా చేయగల సమర్థుడు, విశ్వాసంతో నేను ప్రార్థన చేసినప్పుడు నా మాట వింటాడు అని ఎంత నమ్మకం లేకపోతే అసలు ఆ ప్రార్థన చేస్తుంటాడు. దేవా, నేను ఈ 5 ఓడించేంత వరకు సూర్యుడు అస్తమించకుండా సూర్యుడిని ఆపేయమని. వాట్ అ ప్రేయర్ దట్ ఈస్. మే ఐ ఆస్క్ యూ టుడే, what kind of assumption is stopping you from experiencing God's power in your life? Think about it. యేసు ప్రభు వారు వాడిని అడిగిన ప్రశ్న దగ్గరికి వద్దాం. రెండవది,
అడిగాడు వాడి దగ్గరికి వచ్చి ఆ ప్రశ్న అడగటమే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు. మనం సువార్తలు చదివినప్పుడు యేసు ప్రభు వారు ఆ, అడిగిన ప్రశ్నలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు 307 ప్రశ్నలు అడిగాడు. అంటే ఇప్పుడు 307 ప్రశ్నలు చదవమని కాదు నా ఉద్దేశం, కానీ when you look at Gospels, you will see 307 questions that Jesus asked. అడిగిన ప్రశ్నలన్నింటిలో అంటే ఈ ప్రశ్నలు రకరకాలుగా అడిగాడండి. కొన్ని రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ అయి ఉండొచ్చు, కొన్ని యూనో ఆన్సర్ బయటికి తీసుకురావడానికి అడిగిన ప్రశ్నలు అయి ఉండొచ్చు, ఒక మనిషి ఉద్దేశాన్ని బయటికి తీయడానికి అడిగిన ప్రశ్నలు అయి ఉండొచ్చు. ఏ రకంగా సరే అడిగిన ప్రశ్నలన్నిటిలో చాలా పాయింట్ బ్లాంక్ గా అడిగిన ప్రశ్న ఇది: స్వస్థపడగోరుచున్నావా? డూ యూ వాంట్ టు బి హీల్డ్? డూ యూ వాంట్ టు బి హీల్డ్? ఇట్స్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, పాయింట్ బ్లాంక్ అండ్ మోస్ట్ పాయినెంట్ క్వశ్చన్ ఐవ్ ఎవర్ సీన్. స్వస్థపడటానికే కదా వాడు అక్కడ ఉన్న. అసలు అన్ని సంవత్సరాల నుంచి వాడు అంత బాధలో ఇరుక్కుపోయి ఆ పరుపు మీద ఎన్ని బాధలు పడి ఉంటాడో కదలని స్థితిలో ఉండి వాడు అక్కడ అందుకే ఉన్నాడు అన్న విషయం యేసుప్రభువు వారికి తెలిసి కూడా అడిగాడు ఆ ప్రశ్న. అదేంటి, అన్ని తెలిసిన దేవుడు అలా ఎట్లా అడిగేశాడు అని కొన్నిసార్లు మనం అనుకునే అవకాశం. ఈవెన్ దో హీ న్యూ, హీ ఆస్క్డ్ హిమ్ ద సేమ్ క్వశ్చన్, డూ యూ వాంట్ టు బి హీల్డ్? ఒక్కొక్కసారి దేవుడు మన పరిస్థితి, మన ఏ పరిస్థితిలో ఉన్నామో తెలిసి కూడా మనల్ని అడుగుతాడు, డూ యూ వాంట్ బి హీల్డ్ అని. ఆ ప్రశ్న అడగటంలో ఆయన ఆయన ఆ, ఆ, మ్, మన సమస్య తెలియక కాదు, అసలు ఆ సమస్య నుంచి బయటపడవేయగల సమర్థుడు నా దేవుడు అన్న నమ్మకం నీకుందా లేదా అని నీ నోట్లో నుంచి, నీ హృదయాంతరంగంలో నుంచి అది బయటకు రావడానికి, తెప్పియడానికి, ఆ విశ్వాసాన్ని నీలో పుట్టించడానికి, మనలో పుట్టించడానికి అడుగుతాడేమో అని నా ఉద్దేశం. వాడిలో ఆ నమ్మకాన్ని పుట్టించడానికి అడిగాడని నా ఉద్దేశం. డూ యూ రియలీ వాంట్ టు బి హీల్డ్? డూ యూ వాంట్ టు బి హీల్డ్ అన్న ప్రశ్న నిజంగా నీకు ఇంకా బాగుపడాలన్న ఆశ నీలో ఉందా అని. అంటే ఎంతో కాలం నుంచి ఆ పరిస్థితులు అలా ఇరుక్కుపోయి ఉన్నప్పుడు మనం ఏదో సమయంలో నిరీక్షణ కోల్పోయి నిరీక్షణ రాహిత్యమైన స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సమస్య విషయంలో ఇంక ఇది ఇక జరగదులే ఇది అని ఇక నిస్పృహలో ఉండిపోయే స్థితి కూడా ఉంటుంది ఒక్కోసారి. మనలో కొంతమంది ఆ పరిస్థితిలో ఉండుంటాం. మన సమస్య విషయంలో ఇంక ఇది మారదులే, ఇంక ఇంతే, ఇక దీన్ని ఇట్లా యాక్సెప్ట్ చేసుకొని వదులుకోవాలి, ఆ ఈ ఆ, మళ్ళీ దీని విషయంలో ఆశ ఎందుకు పట్టడం, ఇంక ఇది మారలేని స్థితిలే, ఇంక దీని గురించి ఆలోచించడం కంటే వేరేది ఏదైనా చేసుకోవడం బెటర్లే అన్న స్టేజ్ లో ఉండుండొచ్చు మనం. వాడు ఆ స్టేజ్ లో ఉన్నాడేమో, ఇక నేను బాగుపడే అవకాశం లేదు. అందుకే వాడి మాటల్లో కూడా అలాంటి సమాధానమే వచ్చింది, ఇక నేను బాగుపడను. అందుకనే వాడిలో మళ్ళీ ఆశని రేకెత్తించాడు యేసుప్రభువు వారు ఆ ప్రశ్న అడగడం ద్వారా. నిరీక్షణ పుట్టించాడు వాడిలో మళ్ళీ. ఏమో మళ్ళీ బాగుపడే అవకాశం ఉందేమో అన్న ఆలోచన వాడిలో పుట్టించడానికి అడిగాడేమో అనిపిస్తుంది నాకు. మనలో కూడా అలాంటి ఆలోచన పుట్టించడానికి అడుగుతాడేమో ఒకసారి. డూ యూ వాంట్ టు బి హీల్డ్? డూ యూ రియలీ వాంట్ టు బి హీల్డ్? ఎందుకంటే ఐ రియలైజ్డ్ వీ కెన్ నెవర్ హెల్ప్ అ పర్సన్ హూ డస్ నాట్ వాంట్ హెల్ప్. సహాయం నాకొద్దు, సహాయం అందుకోవడానికి ఇష్టపడిన వ్యక్తికి నేను సహాయం ఎలా చేయగలం? అసలు నీకు సహాయం అవసరమా లేదా అని అందుకు అడుగుతున్నాడు వాడిని, డూ యూ వాంట్ బి హీల్డ్? తర్వాత ఆ సహాయం పొందుకోవడానికి, ఏదన్నా చేయటానికి ఇష్టపడని వ్యక్తికి మనం ఎలా సహాయం అందించగలం? వి కెనాట్. సో ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ జీసస్ ఈస్ సేయింగ్, నువ్వు స్వస్థపరగొచ్చున్నావా? నీవు స్వస్థపడటానికి నేను సహాయం చేయదలుచుకున్నాను. ఆ సహాయం అందుకోవడానికి ఏదన్నా చేయడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతున్నాడేమో ఆ వ్యక్తిని. స్వస్థపరగొచ్చున్నావా అని అడుగుతున్నప్పుడు ఈ స్వస్థత పొందుకోవడానికి ఏమైనా చేయడానికి నువ్వు సిద్ధమా? పోయి ఆ కోనేరులో దూకడం కాదు, కోనేరులో దూకడమే కాకుండా
ఈ సమస్యకి నేను వేరే పరిష్కారం చూపిస్తే ఆ పరిష్కారాన్ని నమ్మి దాని వైపు అడుగు వేయడానికి నువ్వు సిద్ధమా అన్నట్టుగా అడుగుతున్నాడేమో అని నా ఉద్దేశం. సమ్టైమ్స్ గాడ్ I think delays answering our questions, answering our prayers, because he wants us to bring to a place where he can remove all wrong assumptions in order for us to see his power at work. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చే సమాధానం విషయంలో, మన సమస్యకు పరిష్కారం ఇచ్చే విషయంలో కావాలనే సమయం తీసుకుంటాడేమో. ఇలా 38 సంవత్సరాల సమయం తీసుకుంటాడేమో. ఎందుకంటే ఈ మనలో ఉన్న ఆ ఏదైతే తప్పుడు నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని పటాపంచలు చేయడానికి, ఇక ఆ నమ్మకాన్ని వదిలేసి దేవుడు చూపించే పరిష్కారం వైపు అడుగు వేసే స్థితిలోకి మనం వచ్చేదాకా ఆగుతాడని నా ఉద్దేశం. వీడి విషయంలో అందుకనే డిలే చేశాడని నా ఉద్దేశం. నేను వాడు నా ప్రశ్న అడిగినప్పుడు ఇక ఈజ్ రెడీ, ఈజ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఈజ్ లైక్ ఎనీథింగ్ ఈజ్ ఓకే. నాకు నువ్వేం చెప్పినా సరే అది అంత రెడిక్యులస్ గా అనిపించినా సరే ఇక నేను చేయడానికి సిద్ధం అనే స్థితికి వాడు వచ్చే వరకు వెయిట్ చేశాడు. చేసి ఇప్పుడు ఏమంటాడు, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకో అంటాడు. అసలు ఆ పని చేయలేని వ్యక్తి ఆ వ్యక్తి ఆ పని చేయలేడు గనకే కోనేటిలోకి వెళ్ళలేకపోతున్నాడు, సరైన బతుకు జీవించలేకపోతున్నాడు. ఆ పరిస్థితికి ఆ పరుపుకే కన్ఫైన్ అయి ఉన్నాడు. యేసుప్రభు వారు అంటాడు, ఇప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు గనక, అంటే నీ సమస్యల నుంచి బయటపడటానికి ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నావు గనక నేను చెప్పింది చేయి, నువ్వు లేచి నీ పరుపెత్తు. వాడు లేచి పరుపెత్తుకోగలిగాడు కాబట్టి స్వస్థపడగలిగాడు. వాడు ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడు కనుక. సో దేర్ యు గో. అసలు దేవుడు మన జీవితాలను బాగుపరిచే విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది మనకు. మనల్ని మనకున్న తప్పుడు నమ్మకాలని పటాపంచలు చేసి దేవుని శక్తి వైపు మన దృష్టి నిలిపి, దేవుడు ఏ పని చెప్పినా సరే చేయటానికి సిద్ధపడే స్థితికి మనల్ని తీసుకువెళ్ళి అక్కడి నుంచి అద్భుతాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాడు దేవుడు. మన సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తాడు దేవుడు. సో వాడిలో అలాంటి స్థితిని తీసుకురావడానికి ఆ ప్రశ్న అడిగాడని నా ఉద్దేశం. స్వస్థపరగరుచున్నావా అని. 38 సంవత్సరాలు ఆ కాలంలో చాలా ఎక్కువ. అప్పట్లో 2000 సంవత్సరాల క్రితం లైఫ్ ఎక్స్పెక్టెన్సీయే 25 సంవత్సరాలు. అప్పుడే అంటే ఆ పరిస్థితుల్లో ఉన్న యుద్ధ వాతావరణం, భయంకరమైన పరిస్థితులు, బానిసత్వం, ఇబ్బందికరమైన స్థితిలో ఉన్న ఆ ప్రపంచంలో 25 సంవత్సరాలు కరెక్ట్ గా బతకడమే చాలా గొప్ప విషయం. అలాంటిది ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి కదలలేని స్థితిలో బతుకున్నాడు. తన జీవితంలో తను విన్న ఒకే ఒక పదం, నువ్వు కదలలేవు, నువ్వు నడవలేవు అన్న పదమేమో. ఎంతమంది ఎన్నిసార్లు ఆ మాట చెప్పుంటారో, యూ కెనాట్ వాక్, యూ కెనాట్ వాక్, యూ కెనాట్ వాక్, యూ కెనాట్ వాక్. ఈ మాట తన మనసులో ఎంత తీవ్రంగా లోతుగా ముద్రించబడిందో. ఐ కెనాట్ వాక్, ఐ కెనాట్ వాక్, నేను నడవలేను, నేను నడవలేను, నేను నడవలేను, నువ్వు నడవలేవు, నువ్వు నడవలేవు, నువ్వు నడవలేవు, నేను నడవలేను, నువ్వు నడవలేవు. ఈ మాట నేను నడవలేను అన్న పదం ఎంత లోతుగా వెళ్ళిపోయి ఉంటుందో ఆ వ్యక్తికి హృదయంలోకి. 38 సంవత్సరాల నుంచి ఒకటే మాట వింటున్నాడు కదా, ఒకటే ఆలోచన కదా. 38 సంవత్సరాలు మనకెవరైనా సరే నువ్వు ఏమి చేయలేవు అని చెప్తున్నారు అనుకోండి, నమ్మేస్తాం దాన్ని. అదే మన జీవితం మంత్రం అయిపోతుంది. ఇంతే, ఇక నిజమేనేమో, ఇక నేను బాగుపడే అవకాశం లేదేమో, నేను నడవలేనేమో. హీ నెవర్ వాక్డ్. ఒకవేళ అంతకుముందు నడిచాడేమో నాకు తెలియదు. 38 సంవత్సరాల నుంచి నడవకుండా బెడ్ మీదే ఉన్నాడు అంటే
వాడు ఇప్పుడు లేచి నడవగలిగే స్థితిలో కూడా లేడు. ఎందుకంటే మనకు బాడీకి ఉన్న ఈక్విలిబ్రియం ఎప్పుడో లూజ్ అయిపోయి ఉంటాడు వాడు. వాడి బ్రెయిన్ లో నడవటానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మాయమైపోయి ఉంటుంది, ఒకవేళ అంతకుముందు నడుచుండుంటే. సో ఇప్పుడు సడన్ గా యేసుప్రభు వారు లేచి నడు అన్నప్పుడు ఎలా నడవాలో కూడా తెలిసి ఉండకపోవచ్చు ఆ వ్యక్తికి. బ్రెయిన్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ లేని స్థితిలో ఉన్నాడు కదా. బట్ సమ్ టైమ్స్ గాడ్ ఆస్క్స్ us to do some things that we don't know how to do. Not because he wants to put us in trouble, but because he wants to show how he can rewire our life completely. మనం చేయలేని పనులు ఒక్కొక్కసారి మనల్ని చేయమని దేవుడు ఎందుకు ప్రోత్సహిస్తాడు అంటే, మన చేతగానితనం మనకు చూపించడానికి కాదు, ఆయన శక్తి మన జీవితంలో ఎంతగా పనిచేస్తుందో మనకు చూపించడానికి. మనం నమ్మితే అలాంటి నమ్మకం మన జీవితంలో కేవలం మన ప్రార్థన, దైవవాక్యం మాత్రమే పుట్టించగలం. ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆయన చేయమన్న స్థితి వైపు మనల్ని పుష్ చేయగలిగింది కేవలం ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే, మనలో ఉన్న ఆయన పరిశుద్ధాత్మ మాత్రమే. సో ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతూ దేని వైపు అడుగు వేయమన్నాడు నాకు తెలియదు. ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు, మనం వినదలుచుకున్నప్పుడు. ఆయన చెప్పిన మాట మనం ఊహించింది అయి ఉండొచ్చు, కానీ దాన్ని నమ్మి మనం ముందుకు అడుగు వేస్తే తప్ప అద్భుతాన్ని మన జీవితంలో రుచి చూడలే. అసలు మన సమస్యకు పరిష్కారం ఎంత డిఫరెంట్ గా ఉంటుందో మనకు అర్థం కాదు, మనం ఆయన విశ్వాసంలో ఒప్పుదలతో ఆయన మాట మీద నమ్మకం ఉంచి అడుగేసేంత వరకు. సో వాట్ ఎవర్ గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు డూ, యూ మస్ట్ బి విల్లింగ్ టు హియర్ దాట్, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు హియర్ ఇట్, even if you don't want to do what he's asking you to, you need to do it in order to experience a miracle in your life, because he can make all things possible. ఆయన సమస్తము చేయగల సమర్థుడు గనక, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు గనక, అందరూ వాడిని వదిలేసినా సరే, అంతే కదండి, వాడి ఎవడు సహాయం చేయని స్థితిలోకి వచ్చాడు అంటే, అంతకుముందు ఎప్పుడో 38 సంవత్సరాల క్రితం ఎవడొకటి సహాయం చేసి ఉంటాడు కదా. మనమేమి అట్లా అంత జాలి లేకుండా మనుషుల్ని అలా తోసివేయం కదా బయటికి. వాడి కుటుంబస్తులో ఎవడొకడు కొంతకాలం వాడితో ఉండుంటారు, సహాయం చేయడానికి ప్రయత్నం కూడా చేస్తుంటారు. చేసి 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 ఇంక ఇంతేలే వీడి పరిస్థితి కూడా అని చెప్పి వాళ్ళు కూడా వదిలేస్తుంటారు. సో ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ గివెన్ అప్ ఆన్ హిమ్. తను కూడా ఇక నేను బాగుపడలేను అన్న స్థితిలోకి వెళ్ళినా కూడా అలాంటి అసాధ్యమైన స్థితిని కూడా సాధ్యపరచగలిగాడు యేసుప్రభువు వారు, వాడు లేచి నిలబడి నడిచినప్పుడు. సో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఉన్న సమస్యకు పరిష్కారం ఉంది. ఆ సమస్యను పరిష్కరించగల దేవుడు మన దేవుడు. మనం నమ్మినప్పుడు, ఆయన చెప్పింది చేయడానికి ఇష్టపడినప్పుడు ఏదైనా సాధ్యపరచగలడు. లెట్ మీ క్లోజ్ విత్ దిస్ థాట్, ద లాస్ట్ థింగ్. టైం. ఇందులో ఈ సంఘటనలో మనం చూడగలిగిన ముఖ్యమైన ఒక విషయం సమయం. 38 సంవత్సరాలు చాలా లాంగ్ టైం. ఈ ఉదయం ఇన్ని మాటలు విన్న తర్వాత మనలో ఎవరో ఒకళ్ళు నాకు చెయ్యాలని ఉంది కానీ, నమ్మాలని ఉంది కానీ టైం అయిపోయింది అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అయ్యా నీ మాటలు బాగున్నాయి. జనరల్గా మనం వినే పదాలు ఎలా ఉంటాయంటే, టైం విషయానికి నా టైం అయిపోయింది, పోయిన సమయాన్ని వెనక్కి ఎలా తెచ్చుకోగలం, నా వయసు అయిపోయింది, ఏమన్నా చేయాలన్నా ఇప్పుడు చేయటానికి సమయం లేదు,
ఇప్పుడు ఏమి చేయలేము ఇంకా. ఇవి మన సమయానికి సంబంధించినంత వరకు, మన సమస్యలకు సంబంధించిన వరకు మాట్లాడే మాటలు ఇవి. టైంకి సంబంధించినంత వరకు నా టైం అయిపోయింది, పోయిన సమయాన్ని వెనక్కి ఎలా తెచ్చుకోగలం, నేను బాగా వయసు మీద పడిన వాడిని, వయసు మీద పడిన దాన్ని, ఇప్పుడు ఏం చేయలేము ఇంకా. కానీ యేసు ప్రభువారు ఈ సంఘటన ద్వారా నీకు నాకు నేర్పించే విషయం ఏంటంటే, పోయిన నీ సంవత్సరాలను తిరిగి ఇవ్వగల సమర్థుడు, ఇవ్వటానికి ఇష్టపడినవాడు, ఇవ్వటానికి సంకల్పించినవాడు. అందుకే యోవేలు గ్రంథం 2:25 దేవుడు యోవేలు ద్వారా మాట్లాడాడు. ఏవైతే మిణుగుడు పురుగులు ఏ దినాల్ని సంవత్సరాల్ని తినేసినాయో ఆ సంవత్సరాలన్నిటిని నేను తిరిగిస్తానంటాడు. సో పోయిన మీ ఫలం లేని సంవత్సరాలను తిరిగిస్తాడు దేవుడు. పోయిన బాధతో నింపబడిన సంవత్సరాలను తిరిగి ఆ సంతోషంతో నింపుతాడు. ఏ సంవత్సరాలైతే మీరు స్వార్థపూరితంగా జీవించారో, స్వార్థపూరితమైన జీవితంతో కోల్పోయారో, ఇప్పుడు ఆయన మాట విని ఆయన సెంటర్గా చేసుకొని జీవించడానికి ఇష్టపడితే ఆయన తిరిగిస్తాడు. ఏ సంవత్సరాలైతే ఇబ్బందితో, బాధతో, దేవుని నుంచి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నారో, ఆ స్థితులను తిరిగి ఆ సంవత్సరాలను తిరిగి ఇవ్వగల సమర్థుడు మన దేవుడు. పోయిన సమయాన్ని తిరిగి మనకి ఇవ్వగలిగిన సమర్థుడు మన దేవుడు. పోయిన సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలిగిన వాడు మాత్రమే కాదు, పోయిన సంవత్సరాలను కూడా తిరిగి ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. అది మనం నమ్మగలిగినప్పుడు దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేయగలడో మనం రుచి చూస్తాం. అలాంటి స్థితి దేవుడు మీకు, నాకు, మనందరికీ కలుగజేసి తన మహత్కారమైన ఆయన మహత్కార్యాన్ని మన జీవితంలో చేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ ఉదయకాలాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వ్యక్తి జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు. మీరు చేసిన ఆ కార్యం ద్వారా మా జీవితాల్లో మేమేమి నేర్చుకోవాలో మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఏ అపనమ్మకాలైతే, ఏ తప్పుడు ఊహలైతే, ఒప్పుదల లేని జీవితంలో మమ్మల్ని ఉంచుతున్నాయో, దేనివల్ల మేము సమస్యకు పరిష్కారం పొందలేని స్థితిలో ఉన్నామో, ఆ స్థితి నుంచి మమ్మల్ని బయటపెట్టేయడానికి శ్రద్ధ చూపించే దేవుడవు, సమర్థుడవు, సంకల్పించిన వాడవు అన్న విషయం మీరు స్పష్టపరిచినందుకు నీకు వందనాలు. అది మేము చూచి నమ్మి నీవు అడిగిన పని చేయడానికి సిద్ధపాటు కలిగిన హృదయాన్ని మాలో పుట్టించండి. అలాంటి ఒప్పుదల కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు నీ శక్తిని ఆ వ్యక్తి ఎలా అనుభవించాడో మేము కూడా అలా అనుభవించే స్థితిలోకి మమ్మల్ని తీసుకురమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి నీ వాక్యాన్ని శ్రద్ధగా విని అంగీకరించిన ప్రతి వ్యక్తిని బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో మేలు చేసే దేవుడువు, చేయడానికి ఇష్టపడే దేవుడు అని మరొకసారి మీరు స్పష్టం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో హెచ్చరించబడ్డాం, ఆత్మీయంగా బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మా సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. అయ్యగారు ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధం ఏంటంటే నీ బంగారు పదాలకు అందరం ప్రభావ, నీ ప్రేమ బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. నీ దాసుని ద్వారా ప్రభావ అయ్యా తండ్రి తెలియజేసిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. గడిచిన సంవత్సరాలు, గతించిన సంవత్సరాలు ప్రభా నువ్వు తిరిగి ఇవ్వగలవని ప్రభు నమ్మకాన్ని మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నాకు అసాధ్యమైనది ఏదైనా నేను ఉన్నదాన్ని ప్రభు అడిగావు తండ్రి. ఉదయనాను ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవునయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ప్రభా. అయ్యా తండ్రి శారా గర్భం తెరవబడక మునిపే ప్రభా వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి భూమి కంటే ఎంతో దేవతన ప్రభా 13 లక్షల దేవతన ప్రభా రెట్లు ఎక్కువైన ప్రభ సూర్యుని ప్రభ శూన్యంలో వేలాడదీసిన దేవుడు ప్రభ. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా జీవితాలను మార్చిన దేవుడివి, మా అతను ప్రభ మా కుటుంబ పరిస్థితిని మార్చిన దేవుడు ప్రభ. మా జీవితంలో నాకు అద్భుతాలు చేసే ప్రభుని కొందనాను తండ్రి. కొన్నిసార్లు ప్రభ యుగ సంబంధమైన దేవత తండ్రి మనోనేతల గుడితనం కలుగు చేయించుండగా ప్రభ. కొన్నిసార్లు ప్రభ వాగ్దానాలను నమ్మలేని స్థితిలో తండ్రి మా జీవితాలు ఉండిపోతూ ఉన్నాయి ప్రభ. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేశాను ప్రభ. అయ్యా సమస్తాన్ని ప్రభా నమ్మగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నమ్ముటి నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమన్నావు ప్రభా. అయ్యా నమ్మితే దేవుని కార్యం చూస్తాం అన్నా ప్రభా. మా జీవితాల్లో ప్రభా నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాను తండ్రి. అయ్యా ప్రభా మానవరీత్యా మానవ అనుభవాలతో ప్రభా ఆలోచన చేస్తున్నాం కానీ తండ్రి ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు అనే ప్రభా తండ్రి అవి సత్యాన్ని గ్రహించగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆనాడు ప్రభ ఏ విధంగా అయితే దేవతని ప్రభ మోగదయ్యం పట్టిన తండ్రి ప్రభ నాకు అపనమ్మకం కలుక్కున్నట్టు సహాయం చేయమన్నాడు ప్రభ. మా జీవితాల్లో ప్రభ అద్భుత కార్యాలు చూడడానికి కావాల్సిన ప్రభా నీకు ఉపదేశమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభ విలియం కేరీ వల్లే ప్రభా నీ కోసం గొప్ప కార్యాలు తలపెట్టి నుంచి గొప్ప కార్యాలు ఆశించే బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఒకవేళ ప్రభ 38 సంవత్సరాల జీవితం నుంచి ప్రభ జరగని అద్భుతాలు ప్రభ దినాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జరుగుతాయని నమ్మగలిగే భాగ్యం తెచ్చాను ప్రభ. అంతేకాకుండా ప్రభ నీకేమి చేయగోరుచున్నావు అని అడిగినట్టుగా ప్రభను అడిగినప్పుడు తండ్రి విశ్వాసంతో తండ్రి మాకు ఏదైతే అవసరమో దేనికోసం అయితే ప్రభు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం ప్రభు దాన్ని అడగగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గతంలో నీ దాసుని బహుగా దీవించండి. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 2 దంతులుగా ఫలింపు చేయమని ఈ విధంగా దేవతన ప్రభ వాక్యం ద్వారా ప్రభ పోషించబడ్డానికి మాకు ఇచ్చిన శాస్త్రమైన సమయాన్ని బట్టి మాకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, అనారోగ్యంతో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా వాక్యం ద్వారా ప్రభా మాతో మాటల విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని మా జీవితంలో స్థిరపరిచి ప్రభా. అయ్యా తండ్రి ఈ విశ్వాసం ద్వారా ఇంకా అనేక అద్భుత కార్యాలు ప్రభు మా జీవితం పొందగలగాలని కృపించమని దీన్ని నడిపిస్తున్న బాబి రత్నాకర్ గారిని ప్రభా సహకరిస్తున్న దేవతన ప్రభా స్వరూప్ గారిని జాన్సన్ గారిని ప్రభా ఝాన్సీ సిస్టర్ని మిగిలిన ప్రభా దేవతన ప్రభా సిస్టర్స్ ని బ్రదర్స్ ని దీవించమని సహాయం చేయమని చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినమున దయచేయండి. ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులకు నడిపించిన బిడ్డలకు పాల్గొన్న బిడ్డలకు అనారోగ్యంతో ఉన్న వారికి పరీక్షలు రాస్తున్న వారికి ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.